వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి. కలెక్టర్ నిశాంత్ కుమార్. జూలై 11న జాతీయ లోక్ అదాలత్. న్యాయమూర్తి అరిఫా షేక్. విద్యార్థులకు కంప్యూటర్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డాక్టర్ పి. శివ. పుంగనూరు ఫారెస్ట్ రేంజర్ శ్రీరాములపై వేటు. ఉత్తర్వులు జారీ చేసిన అటవీ శాఖ అధికారి. వార్తలోని వివరాలు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లి కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరస్, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎస్సీ/ఎస్టీ వర్గాలపై నమోదైన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు. జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో భాగంగా సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ఎఫ్ఐఆర్ కాగానే బాధితులకు పరిహారం అందజేసేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎస్సీ/ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అధికారుల దృష్టికి తీసుకురావాలని డివిఎంసీ కమిటీ సభ్యులకు సూచించారు. 2025 సెప్టెంబర్ 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జిల్లాలో మొత్తంగా 14 ఎస్సీ/ఎస్టీ కేసులు నమోదయ్యి విచారణ దశలో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కేసుల వారీగా పరిష్కార చర్చలపై చర్చించారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీసులతో పాటు సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. పుంగనూరు కోర్టు ప్రాంగణంలో జూలై 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జ్ ఆరిఫా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 9న జరగాల్సిన లోక్ అదాలత్ కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై 11వ తేదీకి మార్చినట్లు తెలిపారు. కక్షిదారులు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో భవిష్యత్తులో కంప్యూటర్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు శివ పేర్కొన్నారు. ఇంటాక్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ కోర్సును నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఫండమెంటల్, బేసిక్స్, లర్నింగ్ కోర్సులు విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు జడ్పీ బాలికోన్నత పాఠశాల, కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్లో ఏప్రిల్ 10 నుంచి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం శిక్షణ తరగతులను వారు సందర్శించారు. దాదాపుగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 400 మంది విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్ కోర్సులు ఇంటాక్ మరియు లయన్స్ క్లబ్ నుంచి ఉచితంగా శిక్షణ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ పుంగనూరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంవత్సరం కూడా చాలా సేవా కార్యక్రమాలు డయాలసిస్తో పాటు, ఐ క్యాంపులతో పాటు, ఎడ్యుకేషన్, తర్వాత చెస్ కోచింగ్స్, క్యారమ్స్, ఇట్లా అన్నీ చేస్తుంది. ఈసారి ఇంకా ముఖ్యంగా కంప్యూటర్ బేసిక్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ బేసిక్స్ నేర్చుకోవడానికి దాదాపు 450 మంది పిల్లలు వచ్చారు. వారికి మా ప్రతినిధి మహిపాల్ రెడ్డి గారు, అక్షర స్కూల్ కరస్పాండెంట్ మా మహిపాల్ రెడ్డి గారు ఈసారి కంప్యూటర్ బేసిక్స్ నేర్పించారు. మాకు లయన్స్ క్లబ్ పుంగనూరు నోబుల్కు ఎడ్యుకేషన్ వింగ్లో అత్యంత చురుకుగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంతకుముందు కూడా ఫోక్కు సంబంధించినటువంటి చిల్డ్రన్స్ ఫెస్టివల్ అంతా కూడా చేశారు. చాలా చక్కగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరికీ కూడా కంప్యూటర్ బేసిక్స్ చాలా ముఖ్యమైన ఈ జనరేషన్ పిల్లలకి కంప్యూటర్ బేసిక్స్ అన్ని కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు.
ఇప్పటి వరకు దాదాపు కంప్యూటర్ బేసిక్స్ నేర్పించడం అయిపోయింది. ఈ 4వ తేదీ ఎగ్జామ్ పెట్టి ఆ బేసిక్స్ ఎంతవరకు నేర్చుకున్నారు, తర్వాత ఎగ్జామ్ పెట్టి 9వ తేదీ వాళ్ళకు మెరిట్ ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్స్, పార్టిసిపెంట్స్ అందరికి కూడా సర్టిఫికేట్స్ ఇస్తారనుకుంటాను. వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి మా మహిపాల్ రెడ్డి గారికి, వారి టీంకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి హెచ్ఎం రుద్రాని మేడం గారికి, అదేవిధంగా మున్సిపల్ స్కూల్ ఉషారాణి మేడం గారికి, వారి ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ ఈ నెల 5వ తేదీన పరీక్షను నిర్వహించి మే 9వ తేదీన సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుందని క్యాంప్ కన్వీనర్ మహిపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఇంటాప్ ప్రతినిధులు డాక్టర్ శరణ్, త్రిమూర్తి రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎన్ ముత్యాలు, వర్ధారెడ్డి, ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గత 30 రోజుల నుంచి ఇంటాక్ మరియు పుంగూరు లయన్స్ క్లబ్ తరఫున ఈ గవర్నమెంట్ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో దగ్గర 400 మందికి పైనే పాల్గొన్నారు. సో ఈ రోజుతో ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయింది. సో దీనికి సహకరించిన మా డిస్టిక్ డిఓ గారికి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నటరాజరెడ్డి గారికి, అలాగే లోకల్లో ఈ 2 ప్లేస్లో ఈ కంప్యూటర్ శిక్షణ 2 స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఒకటి గర్ల్స్ హై స్కూలు, జెడ్పీ గర్ల్స్ హై స్కూలు, బ్రాహ్మణ స్టేట్ గర్ల్స్ హై స్కూల్లో ఒకటి, తర్వాత కొత్తెల్లు మున్సిపల్ స్కూల్లో ఒకటి. సో దీనికి గాను ఈ నెల 5వ తేదీ దీనిపైన ఎగ్జామ్స్ పెట్టి 9వ తేదీ పాస్ అయిన వాళ్ళకి దీని సర్టిఫికేట్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి మా లయన్స్ క్లబ్ వాళ్ళు, అలాగే ఇంటాక్ సంస్థ ఇంటాక్ వాళ్ళు దీనికి బాగా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకొని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మేచేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములపై ప్రభుత్వం వేటు వేసింది. హైకోర్టు హాల్లో గౌరవ న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా అనుచితంగా ప్రవర్తించినందుకు శ్రీరాములను సస్పెండ్ చేస్తూ అటవీ దళాల అధిపతి చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరు మండలం చంద్రమాకులపల్లిలో మైనింగ్ కోసం దాఖలైన ఒక రిట్ పిటిషన్కు సంబంధించి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో 20 పేజీల జాయింట్ సర్వే రిపోర్టులో కేవలం 4 పేజీలు మాత్రమే జతపరిచారు. ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచారన్న అనుమానంతో వాస్తవాలను తెలుసుకునేందుకు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అటవీ అధికారిని ఎఫ్ఆర్ఓను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. 2026 మార్చి 3న హైకోర్టులో విచారణ సందర్భంగా ఎఫ్ఆర్ఓ శ్రీరాములు కోర్టులో అనుచితంగా ప్రవర్తించడం, న్యాయమూర్తి ఎదుట క్రమశిక్షణ రాహిత్యంతో అహంకారపూరితంగా వ్యవహరించారు. ఒకే అంశంపై కోర్టుకు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చి శాఖ విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తించారు. హైకోర్టు న్యాయమూర్తి ఎదుట ఎఫ్ఆర్ఓ శ్రీరాములు ప్రవర్తించిన తీరు అటవీ శాఖ ప్రతిష్టతను తగ్గించేలా ఉందని డిఎఫ్ఓ తన నివేదికలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టును తప్పుదేవ పట్టించేలా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అనంతపురం సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్
ఫారెస్ట్కు సిఫార్సు చేశారు. దీంతో అటవీ దళాల అధిపతి చలపతి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో చిత్తూరు జిల్లా అటవీ అధికారి అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుపుతూ సస్పెన్షన్స్ కాలంలో శ్రీరాములు పుంగనూరులోనే ఉండాలని, అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సగం జీతంతో కూడిన భత్యం అందించాలన్నారు. పుంగనూరు ఎఫ్ఆర్ఓగా పూర్తి అదనపు బాధ్యతలను వెంటనే మరొకరికి అప్పగించాలని అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ను ఆదేశించారు. చిత్తూరు తూర్పు ఫారెస్ట్ రేంజర్ థామస్ సుకుమార్కి పుంగనూరు అటవీ శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పుంగనూరు పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు అమరనారాయణ కుమార్తె పూజ అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. శనివారం విద్యార్థులని కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన పూజ 600కు గాను 556 మార్కులు సాధించడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యా బోధనకు ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మదన్ మోహన్, రాజారెడ్డి, అయూబ్ ఖాన్, నరసింహులు, నానబాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణానికి చెందిన పూజ బ్రాహ్మణ వీధి గర్ల్స్ హై స్కూల్లో అందరూ కూడా ఈరోజు ప్రైవేటు విద్యాలయాలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ బడిలో చదివినటువంటి పూజ 600 మార్కులకు 556 మార్కులు సాధించి పట్టణంలోనే మొదటి స్థానం సాధించినందుకు ఆమెను మేము ఈరోజు అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు మరింత పేరు తీసుకురావాలని, రాబోయే రోజుల్లో కూడా మరింత ముందుకు ఆమె చదువు కొనసాగాలని చెప్పి మేము ఆశిస్తూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులను కూడా మేము అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా జై హింద్, జై భారత్. మన బీజేపీ పార్టీ కార్యకర్త, సీనియర్ నాయకుడు, పట్టణ ఉపాధ్యక్షుడు అమరనారాయణ గారి కూతురు పూజాకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివి మంచి మార్కులతో పాస్ అయిన సందర్భంగా ఒక బీజేపీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ కుటుంబ సన్నదిలో శుభాకాంక్షలు తెలిపే భాగ్యం మాకు కలిగింది. రాబోయే కాలంలో మంచి మార్కులతో ఉన్నత చదువులు చదవాలని చెప్పి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మంచి పేరు సంపాదిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఆ పాప ఇంటర్మీడియట్ చదివే ఖర్చు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన నేను అయ్యూబ్ ఖాన్ పూర్తి బాధ్యత నేను వహిస్తానని చెప్పి మీ ముందర వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి ఏం చదవాలని చెప్పి అనుకుంటుందో ఆ డబ్బు, ఆ ఖర్చు అంతా నేను భరిస్తాను. ధన్యవాదాలు. అమరనారాయణ గత 35గా పార్టీ అంటే ముందు కూడా మేమిద్దరం కలిసి కార్యక్రమాలు చేశాం. ఈరోజు అన్ని కార్యక్రమాల్లో అతను ఒక మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ 2 ఆడబిడ్డలను, ఒక కొడుకును చదివించడం గొప్ప పరిణామం. ఎందుకంటే మేస్త్రి పనిచేసే వాళ్ళకు అది ఎక్కువగా లాభాలు ఉండవు, వారి కూలిపైనే ఆ కుటుంబం అంతా ఆధారపడి ఉంటారు. కాబట్టి అమరనారాయణ కూతురు పూజ ఈరోజు ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ హై స్కూల్లో చదువుతూ 560 మార్కులు సాధించిందంటే ఇది గొప్ప విషయమే. ఈరోజు ప్రైవేట్ కాలేజ్ స్కూల్లో చదివేటోళ్ళు కూడా అత్యధిక మార్కులు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ కంటే తక్కువగా వచ్చాయి. ప్రభుత్వ స్కూల్లో ఈరోజు అత్యధిక స్థాయిలో ఈరోజు మహిళలు పాస్ అయ్యారు. కాబట్టి ఈరోజు మేము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసేదానికి ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ముందే చెప్పాను, వచ్చిన వెంటనే ఇంకా ఎక్కువ మార్కులు రావాలమ్మా, భవిష్యత్తులో నువ్వు మీ తల్లిదండ్రులకు పేరు తేవడం కాకుండా భవిష్యత్తులో ఈ పట్టణానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరు భవిష్యత్తులో చదివి పెద్ద ఎత్తున చదవాలని చెప్పేసి కుటుంబానికి ఆసరాగా నిలబడి పెద్ద ఎత్తున నువ్వు చదివి నీ కుటుంబానికి కూడా పెద్ద పోషించేదానికి మీరు మీ కుటుంబంలో ఉండేటువంటి అందరికి కూడా జరపాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మానవ ద్రవ్యాలు తీసుకున్న వారిని గుర్తించాలంటే బ్లడ్ టెస్ట్ కీలకం. అయితే ఇక అవసరం లేదు. గంజా ర్యాపిడ్ కిట్లతో అనుమానితులకు వారం రోజుల వ్యవధిలో ఈ టెస్ట్ చేయొచ్చు. ముందుగా సదరు వ్యక్తి యూరిన్ శాంపిల్స్ ర్యాపిడ్
కిట్లో ఇచ్చిన పిల్లర్ ద్వారా సేకరిస్తారు. అనంతరం యూరిన్ శాంపుల్ను ర్యాపిడ్ కిట్లో వేస్తే 10 నిమిషాల వ్యవధిలో ఫలితం వస్తుంది. దీంతో గంజా సేవించిన వ్యక్తిని ఈజీగా గుర్తించవచ్చు. Pregnancy kit is nothing but This line indicates positive. Okay. a kit is more than enough to test it. That's all. వేరే చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో ఆటోమేటిక్గా తెలుస్తుందంటే మనం ఎక్కడ దాకా ఉన్నాం. చూద్దాం. ఇంకా అంతేనా? ఇదేమ్మా, ఇదే బాక్స్ ఓపెన్ చేయమండి. బాక్స్ ఓపెన్ చేసి జస్ట్ ప్రెగ్నెన్సీ కిట్ ఎలా ఉంటుంది, 2 వచ్చిందనుకోండి నెగిటివ్. చూద్దాం. ఇంకా అంతేనా? ఇదేమ్మా. వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వీకోట మండల ప్రధాన కేంద్రంలో వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హత్యకు గురై మరణించారు. వారి కుటుంబీకులను జిల్లా కలెక్టర్ పరామర్శించి జగన్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సుమారు 20 నిమిషాల పాటు వారితో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నారు. ఇద్దరు పిల్లల బీటెక్ కోసం ఫీజు తానే చెల్లిస్తానని, జగన్ సతీమణి గీతాంజలికి స్థానికంగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని, సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు కలెక్టర్ నిధులతో ఆర్థిక సహాయం చేస్తామని, నిందితుల మీద పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా చిత్తూరులోని తన కార్యాలయానికి వచ్చి కలవాలని ధైర్యం చెప్పారు. వ్యవహారం మొత్తాన్ని తనతో టచ్లో ఉండి ఫాలో అప్ చేసుకోవాల్సిందిగా ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ కరీంకు సూచించారు. అనంతరం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వీకోట జర్నలిస్టులు కలెక్టర్కు వినతిచ్చారు. తిరుమలలో శుక్రవారం సాయంత్రం పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై అలంకార భూషితంగా దర్శనమిచ్చారు. గోవింద నామ స్మరణల మధ్య స్వామివారి గరుడ సేవను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. శ్రీవారి దివ్య మంగళ విగ్రహం గరుడునిపై విహరిస్తూ భక్తులకు కటాక్షం ప్రసాదించగా ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో మారుమ్రోగాయి. టిటిడి అధికారులు, పోలీసులు, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నమయ్య జిల్లాలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి. కలెక్టర్ నిశాంత్ కుమార్. జూలై 11న జాతీయ లోక్ అదాలత్. న్యాయమూర్తి అరీఫా షేక్. విద్యార్థులకు కంప్యూటర్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డాక్టర్ పి. శివ. పుంగనూరు ఫారెస్ట్ రేంజర్ శ్రీరాములపై వేటు. ఉత్తర్వులు జారీ చేసిన అటవీ శాఖ అధికారి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.